ఫిష్ ఫ్రై, హాఫ్ బాయిల్డ్ ఎగ్స్ అండ్ క్రాబ్స్ ఒకే క్యాంపెయిన్ లో తింటామని అస్సలు అనుకోలేదు మామ. మ్యాటర్ లోకి వచ్చేస్తే ఈ రోజు ఈవినింగ్ అయితే సాధారణ రోడ్డున అయితే క్యాంపెయిన్ వేద్దామని డిసైడ్ అయిపోయాం మామ. మేమైతే ఈ స్పాట్ ని అయితే ఫిక్స్ చేసుకుని అక్కడైతే మేము తెచ్చుకున్న సామాన్లన్నీ ఓపెన్ చేయడం మొదలెట్టాం మామ. ఈ లోపే మా వాళ్ళు బోర్డు పట్టుకుని ఫిషింగ్ అయితే వెళ్ళారు మామ. మేమైతే క్యాంప్ ఫైర్ కి అయితే కట్లు అండ్ రాళ్ళు కూడా సెట్ చేస్తున్నాం. వాళ్ళు వచ్చేసరికి టైం పట్టేలా ఉందని చెప్పేసి మేమైతే ఎగ్స్ తో అయితే ఆమ్లెట్స్ ప్రిపేర్ చేస్తాం మామ. ఫినిష్ అయ్యేసరికి బోర్డు పట్టుకుని మా వాళ్ళు వస్తారు మామ. వీళ్ళైతే చేపలు అండ్ పీతలు కూడా తెచ్చారు, చూడడానికి చాలా బాగున్నాయి. ఇంకా వాటిని నీట్ గా కడిగేసి మేమైతే కారం ఉప్పు కలిపేసి పక్కన పెట్టుకున్నాం మామ. ఇంకా మా వాళ్ళు అయితే ముందుగా ఫిష్ అయితే ఫ్రై చేస్తారు మామ. ఇంకా క్రాబ్స్ నేను ఫ్రై చేస్తా అంటూ నేను ముందుకెళ్ళా మామ. అప్పుడే అర్థమైంది మామ నాలో క్రికెటరే కాదు ఒక చెఫ్ కూడా ఉన్నాడని. కాకపోతే పీతలే మాడిపోయి ఇక అవుట్పుట్ అయితే ఎలా వచ్చింది మామ చూడండి మీరే. ఇక మేమంతా రౌడ్ గా కూర్చొని మా నోటికి పని చెప్పాము మామ. మీరైతే నమ్మరు కానీ చాలా టేస్ట్ గా ఉన్నాయి మామ. క్యాంపెయిన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. కానీ నువ్వు ఈ క్వశ్చన్ అడగనంత బే తినేద్దాం చూస్తున్నాను నేను. తినేద్దాం ఫిక్స్ అయిపోయావు. ఇవి చూస్తుంటే నోరు ఓకే తిందాం నెక్స్ట్. తినడం ఫినిష్ అయ్యాక మన వాళ్ళు అయితే దోమతారు ఫిక్స్ చేశారు మామ. ఇంకా నాకు ఎందుకని చెప్పేసి నేనైతే దాని లోపలికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోడిపోయాను. క్యాంపెయిన్ సక్సెస్ అయింది కదా మామ. ఇంకా నా ఓవర్ యాక్షన్ మాటలు మీరే వినండి. అరే ఎన్నాళ్ళరా ఇంకా జీవితాలు అలా గడిపేస్తారా? ముక్కి మూలిగి ఎన్నాళ్ళు బతుకుతారు? రండి అలా క్యాంపెయిన్ వేయండి రా బయట.